అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు రాజ్మా ఉడకబెట్టినవి, తర్వాత వేయించినటువంటి స్వీట్ కార్ను, సజ్జలు, రాగులు, జొన్నలు కలిపినటువంటి సంగటి, తర్వాత క్యాబేజీ, టమాటా, క్యారెట్ చేసినటువంటి కర్రీ, 2 ఎగ్స్, గోంగూరతో వచ్చాను. ఫస్ట్ రాజ్మా గురించి చెప్పుకుందామండి. రాజ్మాలో హై ఫైబర్ ఉంటుందండి. అట్లాగే దీంట్లో ప్రోటీన్ శాతం కూడా చాలా అధికంగా ఉంటుందండి. మాంసం కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నటువంటిది ఈ రాజ్మా. అయితే హై ఫైబర్ వల్ల మన మలబద్ధకాన్ని నిరోధించి మన జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తుందండి. ప్రోటీన్ వల్ల మన డ్యామేజ్ అయినటువంటి సెల్ని రిపేర్ చేస్తుంది, మన వెయిట్ని బాగా మేనేజ్ చేస్తుంది, డ్యామేజ్ అయినటువంటి మజిల్ని కూడా మంచిగా రిపేర్ చేస్తుందండి. మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని, బీపీని బాగా ఆరోగ్యవంతంగా ఉంచుతుందండి. మెయింటైన్ చేస్తూ మన మెదడుని, గుండెని, మన లివర్ని, అన్ని రకాల మన శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుందండి ఈ ప్రోటీన్ రాజ్మా. స్వీట్ కార్న్లో కూడా హై ఫైబర్ ఉంటుందండి. అటాక్ గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాలండి. ఈ గోంగూరలో అధికంగా ఫైబర్ ఉంటుంది. అట్లాగే విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత తగ్గించి మనకు రక్తాన్ని బాగా పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. విటమిన్ సి కూడా చాలా అధికంగా ఉంటుంది. పొటాషియం, ఇనుము చాలా అధికంగా ఉండటం వల్ల మన గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించి మన రక్తాన్ని పెంచుతుందండి. తర్వాత గుడ్లలో కూడా హై ప్రోటీన్ ఉంటుంది. మనం చాలా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు 2 గుడ్లు తీసుకోవాలి. ఎవరైతే డాక్టర్ గారు చూసిస్తారో వాళ్ళు మాత్రం వైట్ ఎగ్ తీసుకుని మిగతా వాళ్ళు ఎల్లో ఎగ్తో సహా తినొచ్చండి. వైట్ ఎగ్లో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఎల్లో ఎగ్లో బి కాంప్లెక్స్ అనే విటమిన్ కంప్లీట్గా ఉంటుంది. B2, B1, B6, B12 అనే విటమిన్ ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. అట్లాగే పెలాగ్రా, నయాసిన్, బెరిబెరి అనేటువంటి జబ్బుల నుంచి కాపాడుతుందండి. ఇంకొచ్చేసి క్యాబేజీ, క్యారెట్, టమాటా. క్యాబేజీలో సల్ఫరాపే అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ని చంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అట్లాగే క్యారెట్లో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉండటం వల్ల అది విటమిన్ ఏగా మార్చి మన కంటి చూపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. జిరాప్తోమలియాని జబ్బు రాకుండా ఉంచుతుంది. మన కంటి చూపుని చాలా ఆరోగ్యంగా ఉంచి రేచీకటి రాకుండా కాపాడుతుందండి. అట్లాగే దీంట్లో ఉన్నట్టు టమాటా కూడా లైకోపీనియా అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ని చంపి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. ఈ సంకటిలో హై ఫైబర్ ఉంటుంది. గ్లూకోజ్ చాలా తక్కువగా ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్, బ్లడ్ షుగర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. క్యాన్సర్ పేషెంట్లు కూడా చాలా మంచి డైట్ అని చెప్పుకోవచ్చు అండి. హై ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మనల్ని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుతుందండి. ఇది ఈ మిల్లెట్ రైస్లో హై ఫైబర్ ఉంటుంది.